మాజీ సీఎం ప్రతిపక్ష నేత కె చంద్రశేఖరరావు ఎట్టకేలకు అసెంబ్లీకి హాజరయ్యారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ సభకు హాజరు కాలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు కేసీఆర్ కింద పడడంతో ఆయన కాలుకు ఆపరేషన్ చేశారు. దీంతో ఆయన అందరితో పాటు ప్రమాణ స్వీకారం చేయలేదు. ఇక ఆ తర్వాత స్పీకర్ ఛాంబర్లో ప్రత్యేకంగా ప్రమాణం చేశారు. ఆ తర్వాత బడ్జెట్ సమావేశాలు జరిగాయి. అప్పటికి కేసీఆర్ కోలుకున్నప్పటికీ సభకు రాలేదు. ఈ క్రమంలోనే కేసీఆర్ సభకు ఎందుకు రావడం లేదు అంటూ అధికార పార్టీ నిలదీసింది. కాంగ్రెస్ కు భయపడే కేసీఆర్ సభకు రావడం లేదని పేర్కొంది. ముఖం చెల్లక సభకు రావడం లేదని ఎద్దేవా చేసింది. ప్రజలు కూడా కేసీఆర్ సభకు ఎందుకు వెళ్లడం లేదని చర్చించుకున్నారు. అయినప్పటికీ కేసీఆర్ బడ్జెట్ సమావేశాలకు హాజరు కాలేదు. కేంద్ర బడ్జెట్ పై అసెంబ్లీ చర్చ సందర్భంగా కేటీఆర్ తెలంగాణకు అన్యాయం దీనిపై కేంద్ర పోరాటం చేయాలన్నారు. ఇక ఢిల్లీకి వెళ్లి ధర్నా చేయాలన్నారు. దీనికి స్పందించిన రేవంత్ రెడ్డి తెలంగాణ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంత్రులను ఎన్నిసార్లు కలిసినా ఫలితం లేకపోయిందన్నారు. తెలంగాణకు కేంద్రం అన్యాయం చేసిందన్నారు. కేంద్రంపై పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని కేసీఆర్ కూడా తమతో కలిసి రావాలని కోరారు. అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఒక్క పథకం మీద కూడా ఇప్పుడు స్పష్టత లేదు. ఫర్ ఎగ్జాంపుల్ యాదవుల కోసం ఉన్నటువంటి వాళ్ళ అభివృద్ధి కోసం పెట్టినటువంటి గొర్రెల పెంపకం పథకాన్ని టోటల్గా మూసివేసినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఇప్పటికే యాదవ సోదరులు చెల్లించిన డిపాజిట్ కూడా తిరిగి వాపసు తీసుకున్న ప్రభుత్వం ఎక్కడ కూడా లేదు. అత్యంత అడుగు వర్గాలు అని డబ్బా కొట్టినట్టు కొడుతూనే వాళ్ళ గొంతు కోసింది ప్రభుత్వం. దళిత వర్గాల కోసం గణితంలో ప్రవేశపెట్ట విప్లవాత్మకమైనటువంటి దళిత బంధు పథకాన్ని ప్రస్తావన కూడా లేదు. ఇది చాలా దురదృష్టకరం. దళిత సమాజం పట్ల వీళ్ళకు ఉన్నటువంటి నిర్లక్ష్యానికి, వాళ్ళ ఫ్యూడల్ విధానానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం కూడా అవసరం లేదు. అదేవిధంగా మత్స్యకారులకు ఆ భరోసా లేదు. ఎవరికి కూడా చెప్పుకోదగ్గ భరోసా లేదు. ఇందులో విశేషం హైలైట్ ఏంటంటే ఆర్థిక మంత్రి ప్రతి మాటను ఒత్తి ఆ డబ్బు వచ్చినప్పుడు అదేందో పెద్ద మహాప్రపంచం విజయంలాగా ఒత్తి చెప్పడం తప్ప కొత్తది ఏమి లేదు. ఒత్తి పలుకులు పలకడం తప్ప కొత్తగా చెప్పింది ఏమి లేదు. ఏ ఒక కొత్త సంక్షేమ పథకం కానీ ఏది కూడా లేదు. మహిళల పట్ల కూడా చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉండే. కానీ వాళ్ళు మేము 1,00,000 కోట్లు ఇస్తారు అన్ని రుణాలు, ఆ రుణాలు వీలేదో ఇస్తున్నట్టుగా ఆల్రెడీ ఉన్న స్కీమే, నథింగ్ న్యూ అబౌట్ ఇట్, ఏమి లేదు. వెరసి ఇష్యూ యాజ్ ఏ హోల్. దురదృష్టం ఏంటంటే, చాలా బ్యాడ్ లక్ ఏంటంటే, మేము కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం ఒక 6 మాసాల సమయం వాళ్ళకి ఇవ్వాలని మేము అనుకున్నాం. నేను కూడా శాసనసభకు దగ్గర రాలేదు. కానీ ఈరోజు బడ్జెట్ చూస్తే ఏ ఒక్క పాలసీ ఫార్ములేషన్ జరగలేదు. మదనపల్లె కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల తగలపెట్టినట్లుగా కడప ఎంఆర్ఓ